హాయ్ గాయ్స్, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సాంగ్ కోసం అని చెప్పి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. మరి కర్రెగొస్తున్నాను తెల్లగొస్తున్నా గిడ మంచిగా వస్తుంది అనుకుంటా, అంతకంతే ఉంది. కానీ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. అమ్మ, నేను, జాను, సాగరు, అట్నే మా సాయిష్ను, చిన్నోడు, మేమందరం అయితే షాపింగ్కి వెళ్తున్నాం. షూట్ ఎక్కడనో తెలియదు, ప్రాక్టీస్ అయితే ఇక్కడనే ఉన్నాం. మేము ఎప్పుడు జరిగేగానే ఉన్నాం ప్రాక్టీస్. అవునా, మంచిగా ఉంది చాయ్. చెప్పు, ఎవరికి ఇచ్చినావు? అంటే కుట్టడానికి అన్నట్టు ఈమె మంచిగా కుడుతుందట, అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినా. ఇక్కడ వేసినాం. టీషర్ట్లు ఏవి? ఇవి షర్ట్స్, టీషర్ట్స్ అట్టున్నాయా? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఇక తినడానికి అయితే మేము బయటకు వచ్చినాం. ఇప్పుడు ఈ సాంగ్ ఎవరిదంటే మన ప్రభ గారిది. మీకు తెలుసు కదా ప్రభ, మీ అందరికి తెలుసు. సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ పాడుతుంది. ఫోక్ సాంగ్స్ కానీ, ఇటు ఎల్లమ్మ సాంగ్స్ కానీ, హైలైట్ సాంగ్స్. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటే ఎక్కువ ఫేమ్ అంటే మన ప్రభ గారే ఫస్ట్ వస్తారు. ఆమె పాటలు ఎంత మంచిగా పాడుతుందో మనసు కూడా అంత మంచిది. ఒక దిక్కేమో ప్రాక్టీస్ అవుతుంది. మరి అప్పుడు పోదాం అనొచ్చు కదా, అంటే అప్పుడు ఇవ్వలేదా మేము ఏది మన బ్లౌజ్ కుట్టామని? మరి అప్పుడు చెప్తే అయిపోవు కదా, అది జ్ఞాపకం లేదు, చేయలేదు. ఇగో ఇప్పుడేమో ఇంత నైట్ అవుతుంది. ఒక దిక్కు చూడు, దగ్గర మొత్తం నైట్ అయిపోయింది. ఒక దిక్కేమో ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు అది చేయమంటుండు. అక్కడికి పోయేద్దా అంటే మళ్ళీ వెంబడ మళ్ళీ లోపలికి పోయి అక్కడికి పోయి మళ్ళీ రావాలి, మళ్ళీ ప్రాక్టీస్. గమనించిరా, మా అన్నది నాది సేమ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. టీషర్ట్ సేమ్, ఈ రెండు నేనే కొన్నా. గుంజుకోలే కానీ ఇగో లోడ మొత్తం ఒకసారి వస్తే షాక్ అవుతారు మీరు ఇద్దరు. పడతా అంటే కొంచెం దొడ్డున్నావు కాబట్టి నేను బక్క ఉన్నా కాబట్టి. వెరీ గుడ్. ఓకే, పోయేస్తాం మేము. ఇక మళ్ళీ జానట్టు విందావు. రెడీ బాబు, రెడీ. వస్తుంది ఈ సాంగ్లో మొత్తం ముగ్గురు. ఎవరెవరు అంటే ప్రభ అండ్ జాను, ఇంకా చిన్న పాప. కనిపిస్తుంది మీకు ఆ చిన్న పాప. వీళ్ళు ముగ్గురు ఈ సాంగ్ లో లీడ్. ఈ సాంగ్ మాత్రం మస్తున్నది, నాకైతే మస్తు నచ్చింది సాంగ్ అయితే ఇది. ఈ పాపనైతే ఈ సాంగ్ తోనే ఫస్ట్ పరిచయం చేస్తుంది సింగర్ ప్రభ. చూద్దాం మరి ఆమె ఇప్పుడు ఎంత ఎత్తుకు దిగిపోతుందో, మరి ఇంకా ఎన్ని సాంగ్స్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? నేనైతే ఆమెకి ఇంకా మంచి మంచి ఛాయిస్లు రావాలని నేను కోరుకుంటున్నా. ఛాయిస్లు అంటే ఇప్పుడని కాదు, రాను అంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే చదువుకునే ఏజ్ కాబట్టి, చిన్న పాప కదా, చదువుకునే ఏజ్ కాబట్టి ముందు ఇంకా మంచి ఛాయిస్లు రావాలని నేను కోరుకుంటున్నా.
అయ్యో మంచి ఈ సాంగ్లో మంచిగా నీకు కూడా మంచి మెయిన్ లీడే మంచిది వేయాలి సరేనా మంచి పేరు తెచ్చుకో చిట్టి నీకు ఈ దీంతో లైఫ్ ఇస్తుంది ఎవరు సింగర్ ప్రభక్క కదా ఆ పేరు నిలబెట్టుకో ఓకేనా గుడ్ గాడ్ బ్లెస్ యూ 5 6 7 8 అంటే కొంత దొడ్డున్న వాళ్ళని బక్క ఉన్నోళ్ళు ఎత్తుడు చూసినాం కానీ బక్క ఉన్న వాళ్ళు ఇంకొక బక్కలు ఎత్తారంట ఇది గ్రేట్ అసలు బక్క ఉన్న వాళ్ళు ఇంకొక బక్కలు ఎత్తారంట ఇది గ్రేట్ అసలు అంటే ఏ ఊరికి పంపించినావు చెప్పేంటిదంట ఇగో భర్త రేఖ భార్య రేఖ మధ్య రేఖ వస్తుంది కానీ ఈమె కడి చేసుకుంటుంది ఇక్కడ మరి హస్బెండ్ రేఖేడు పని చేయదు ఇప్పుడు లేదు అది ఆగిపోయి స్టక్ అయిపోయింది ఫస్ట్ టైం ఈరోజు నేను ప్రొడక్షన్ జాబ్ చేస్తున్నాను అది ఎవరి కోసం నేను చెప్తే ఒక్క పని చేయక అక్క చెప్పింది కాబట్టి చేసింది అని అంటాను అన్న వాళ్ళని కరెక్ట్ పస్తలు పెట్టాడు జ్వరం వచ్చినప్పుడు చికెన్ అండింది ఎవరు రొట్టెలు చేసింది ఎవరు అన్నం వండింది ఎవరు చెప్పిన పూరీలు కూడా వేస్తా ఏం తెస్తావు పోరీలు కూడా ఎత్తావు ఏంటి అన్నాడు ఇప్పుడు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి పూరీలు అన్నావా నా వేరేనా ఇగో ఇప్పుడైతే పోతురాజు లేక ముందుకు ఇట్లా ఉన్నారు వీళ్ళిద్దరు చూసుకోరు మంచిగా తెల్లారితే మళ్ళీ గుర్తుండరు మొత్తం మారిపోతారు ఇద్దరిద్దరు గిన్నెపిద్దరు మారిపోతారు గుర్తే ఉంటుంది కదా ఆయనతోని ఎప్పుడైతే కర్రీస్ తీసుకుపోతుంది కిందికి ఇప్పుడు ఎంత మంచి కోసం ముచ్చట్లు పెడుతున్నాం చూసిర్రా అసలు ఎవ్వరికి అట్లా నిద్ర లేదు టైం ఎంత అవుతుందంటే 11:42 దాకా అవుతుంది ఇప్పుడు పొద్దున మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇది మీకు ఎవరికైనా వస్తుందా నిద్ర నాకు వస్తుంది నేను మోతున్నాను ఈరోజు మన కొరియోగ్రాఫర్ మన మైక్లో ఉన్నాడు కదా ఆయనది పుట్టినరోజు ఎక్కడ అక్కడ ఎట్లా వెయిట్ చేస్తుర్రో చూడండి ఎక్కడ అక్కడ వెయిట్ చేస్తుర్రు ఇప్పుడు ఏంటంటే ఆయనకు సర్ప్రైజ్ ఇస్తారట మరి ఎట్లనో అదైతే చూద్దాం ఓకేనా ఇంకా 3 నిమిషాలు ఉంది కానీ లైట్స్ ఆపితే వీడియో ఎట్లా పడుతుంది
అందరూ టైం కోసం ఎట్లా వెయిట్ చేస్తారు చూడండి. 12 అయ్యేదాకా ఎట్లా వెయిట్ చేస్తుర్రో. అంటే ఇప్పుడు దగ్గరనే ఉంది, 12 కావడానికి ఎంతో టైం లేదు ఇప్పుడు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ మాస్టర్ కోసం వీళ్ళ స్టూడెంట్స్ అందరూ ఎంత వెయిట్ చేస్తుర్రో. ఒక మాస్టర్ మీద ఇంత ప్రేమన అంటే ప్రేమ ఉండొచ్చు ఆయన మీద, ఎందుకంటే అతని ప్రవర్తన కానీ అతని క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి మాకు మస్తు అనిపించింది. కొరియోగ్రాఫర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు అనిపించింది మాకు అతన్ని చూస్తే. పాపం వీళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇంతకు ముందే అయిపోయింది ప్రాక్టీస్. అంటే ఒక 9:30, 10 ఈ లోపల అయితే అయిపోయింది ప్రాక్టీసు. అప్పటికే వాళ్ళు అలసిపోయి ఉన్నారు. పోయి పడుకుంటే మళ్ళీ తెల్లారి వెంటనే 6 గంటలకు 7 గంటలకు 6-7 కూడా కాదు 4-5 గంటలకే లేస్తారు మళ్ళీ అందరూ. అయినా కానీ వాళ్ళ నిద్ర కూడా చూసుకోకుండా వాళ్ళకు తెల్లారితే ఇబ్బంది అవుతుందని అనుకోకుండా 12 అయ్యేదాకా వెయిట్ చేసి మరీ అతనికైతే సర్ప్రైజ్ ఇచ్చిర్రు. మా సాగర్ వెనుక ఉన్నాడు కదా సింగర్ ప్రభ వాళ్ళ హస్బెండ్, చాలా మంచి వ్యక్తి తను. పొగరు అహంకారం ఇవెవ్వి లేకుండా మంచిగా ఫ్రీగా మాట్లాడతాడు. ఎట్లా అంటే అతనితో మాట్లాడితే మన చుట్టాలు మన దగ్గర బంధువులు వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. అంత క్లోజ్గా మాట్లాడతాడు, అంత మంచిగా ఉంటాడు. అంటే అట్లా అని మంచి వాళ్ళకు మాత్రమే మంచిగా మాట్లాడతాడు. ఇక ఇట్లా మాట్లాడాడు అనుకో అలా దేకుడు ఉడిదేకడాలని అంటే అట్లా ఉండే తీరే ఉంటాడు అన్నట్టు. అట్నే ఉండాలి. సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళ స్టూడెంట్సే కాదు మేము కూడా అందరం మేల్కొనే ఉన్నాం. మా సాగర్ కానీ నేను కానీ ఇటు సింగర్ ప్రభా కానీ అండ్ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా పోతురాజులు కానీ ఇంకా చాలా మంది అయితే అందరం మేల్కొని అయితే ఉన్నాం. వాళ్ళు ఎంత సంతోషపడుతుర్రో చూడండి ఒక్కసారి. వాళ్ళు కానీ ఇటు మన కొరియోగ్రాఫర్ కానీ ఎంత సంతోషపడుతుర్రు. నిజంగా కేక్ ఉత్తుతుందని రావడానికి వచ్చిన ఈ కేక్ నిజంగా రెడ్ కేక్ మాస్టర్ బర్త్డే డాన్స్ కేక్ పెట్టినా డాన్స్ వేసుకుంటూ పెట్టాలి. ఒకవేళ సింగర్స్ అయితే పాట ఆడుకుంటూ పెట్టాలి. పుట్టినరోజు జయ జయ, పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి, చిట్టి పాపాయి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. ఈ పుట్టినరోజు నాడ అయితే మంచి ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, ఇంకా నేను పెట్టలేదు. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ప్రాక్టీస్ పుట్టినరోజు మాత్రమే పెట్టిన, అది కూడా కలిపేస్తూ పెట్టేస్తూ. కానీ ఎందుకు పెట్టలేదంటే ఫుల్ సాంగ్ రాంది మనం పెట్టదన్నట్టు, ఎందుకంటే వాళ్ళకు దెబ్బ పడుతుంది. వాళ్ళు ఫుల్ సాంగ్ పెట్టిన తర్వాతనే కొన్ని రోజులకు నేను పెడతా అప్పుడు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే మనం ముందుగానే దాన్ని లీక్ చేస్తే అది కరెక్ట్ కాదు. అదంతా మేకింగ్ పెట్టినామనుకో అక్కడ ఏంటంటే కామన్ అయిపోతుంది. ఫుల్ సాంగ్ వచ్చినా కానీ కూడా గంతే మొత్తం చూసేసినాగా అన్నట్టు కొంతమందికి అనిపిస్తుంది. అందుకోసమని నేను పెట్టలేదు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని రోజులకు నేను పక్కా వీడియో పెడతా, ఖచ్చితంగా చూడుర్రి. మస్తు వచ్చింది మేకింగ్ అయితే, అది సూపర్ అంటే సూపర్ వచ్చింది అది. ఓకే, వెయిట్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్.